ప్రయాణం కూడా కాళీ అమ్మవారు. రాత్రి ప్రయాణం నిద్రలాగారు నిద్రాలు అలాగే అధిష్టాన యొక్క రాత్రి అమ్మవారు. ఇటువంటి వ్యామోహాన్నంతా కూడా కదిలిస్తుంది అమ్మవారే అని అడిగారు. చెప్పడం జరిగింది. చెప్పడంతో అదే స్వామి అక్కడ ఈ మహామాయ అమ్మవారంటే ఎవరు, ఈవిడ పుట్టుపూర్వకాలకి ఎలా వచ్చింది, ఈవిడ ఏం చేస్తుందని అడిగారు. అలాగే ఆ దేవాలయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకసారి మహావిష్ణు స్వామి వారు ప్రతి సంవత్సరం కూడా 4 నెలలు నిద్రపోతారు. యోగ నిద్రలో పెడుతూ ఉంటారు. అది నిన్న వచ్చినటువంటి ఏకాదశి నాడు శిఖర ఏకాదశి, కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి. ఈ ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు విష్ణుమూర్తి 4 నెలలు నిద్రిస్తారు. దీన్ని చావుల మాసంలో ఉంటారు. ఈ 4 నెలలు కూడా లోక వక్షం లేనటువంటి మహావిష్ణువు నిద్రపోవడం వల్ల లోకం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. బాణలు పడతాయి, రోగాలు విజృంభిస్తాయి, పంటలు తుఫాన్లు వస్తాయి. లోకం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ఎందుకంటే లోక వక్షం జరగాలి అంటే ఆ విష్ణువు ఆయన నిద్రించడం వల్ల. సరే ఇది ఎంత జరుగుతుంది. ఇలా విష్ణుమూర్తి మహాన్ నిద్రపోతుంటే అది వచ్చే చెవి గుడిలో నుంచి ఇద్దరు రాక్షసులు ఉంటారు. చెవి గుడిలో వచ్చి వాటి మగ్గు పైనప్పుడు ఆ ఇద్దరు రాక్షసులు కూడా పుట్టుకతోనే మహాన్ శక్తివంతులు. శక్తివంతులు అక్కడికి పుట్టి ఏమి కూడా చెల్లించాల, మొత్తం కూడా జలమయం భూమి అనేది లేదు. లేకపోవడం వల్ల వీళ్ళిద్దరూ కూడా శక్తివంతులు అవడం వల్ల కృష్ణంతా కూడా ప్రతించారు. బ్రహ్మాన్ని తెలుసుకుని బ్రహ్మగారిగా సంధానం చేస్తే ఆయన నుంచి గొప్పవాణి ప్రస్తుతానికి గొప్పవాణి సమాజం వల్ల తాము గొప్పవాడు అవుతారు. బ్రహ్మగారి దగ్గర యుద్ధంలో అడిగారు. బ్రహ్మగారిని ట్రైగేశారు. వెంటనే విష్ణుమూర్తి దీనికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన యువనంలో అనుభవం ఉన్నారు. లేకపోతే ఆయన ట్రైగర్ సరే యవానిస వ్యాపారి అని చెప్పి విష్ణుమూర్తి నిద్రపోవడానికి కారణమైనటువంటి మహామాజాన్ని స్తోత్రం చేశారు. దీన్నే రాత్రి సూక్తం ఉంటారు. ఇప్పుడు నా పవన్ చేయడం దీంట్లో రాత్రి సూక్తాన్ని కూడా పవన్ చేయడం. ఈ రాత్రి సూక్తం చేసేసరికి ఆ మహామాజామ వారు విష్ణుమూర్తి నుంచి లేచి పక్కకి వెళ్ళిపోతుంది. వెంటనే విష్ణుమూర్తి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న తర్వాత చక్కగా జరిగినంతా ఉంటారు. ఇలా మీరు నిద్రపోతున్నప్పుడు నిత్యం గురువులోంచే దొరుకుతారు. వారు బతికేటప్పుడు వాళ్ళు సహజాన్ని చెప్తున్నారు. ఏదో తలలో కాయం చేసి మీరే నన్ను కాపాడాలి అని అడగడంతో విష్ణుమూర్తి అమ్మవారు అనుగ్రహించాక ఇలా నిద్రాలయ మహాకాళి అమ్మవారు అనుగ్రహించాక ఆయన శక్తిని పొంది యుద్ధానికి పడతాడు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. వారిద్దరు కూడా 12,000 రాక్షసుడికి విష్ణుమూర్తి 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత ఆ వాక్కులను అంటారు, ఇంతకాలం మాతో యుద్ధం చేసేటప్పటికీ బలములు ధైర్యంతులు ఎవరు లేరు. నువ్వు మాతో ఇంతకాలం యుద్ధం చేశావు కాబట్టి నీకు ఆవిష్కారం కోరుతూ ఉంటారు. ఎవరు రాక్షసులు విష్ణుమూర్తి ఆవిష్కారం కోరుతూ ఉంటారు. అనంతరం విష్ణుమూర్తి తెలుగు ఆలోచించి మీరిద్దరు కూడా నా చేతులు సంహరించబడాలి, నేను నాకు కావాల్సిన అనంతరం వచ్చినది విష్ణుమూర్తి అని తెలిసి సంహరించడానికి ఖాయమని చెప్పి వాటిలో కూడా అక్కడ కూడా తప్పిస్తున్నాను ఒక ఖర్చు పెట్టారు. నువ్వు మనం సంహరించు నాకు గమనించలేదు. ఎక్కడైతే నీళ్లు ఉన్నావో అక్కడ మనం సంహరించుకుంటాం. చుట్టంతా కూడా నీళ్ళే, భూమి అనేది లేదు. ఆకాశం నీళ్లు తప్పితే ఏమీ లేవు. మరి ఎలా సంహరించాలి అంటే అప్పుడు విష్ణుమూర్తి స్వామి వారు తన యొక్క జగనాలు అంటే పొలాలు అడుగుగా చేసి ఆ పొలాల కార్యక్రమాలను తీసుకుని వారిద్దరిని కూడా తన యొక్క ప్రవర్తన సంహారం చేశారు. ఇదంతా ఎందుకు చెప్పామంటే ఈ మహామాయాల యొక్క విశేషం. ఆ మాయ ఎలాగ విష్ణుమూర్తినే మాయ కలిగిందంటే మనుషులు మనుషుల్ని 4 కాళ్ళ పశువులు ఉన్నారు. మనం ఎంత అంటే మామూలుగా పశువులు 4 కాళ్ళు ఉంటాయి, మనిషి 2 కాళ్ళ పశువులు. ఎందుకంటే పశువు ఉంటే అర్థం ఏంటంటే పాశంతో బంధించబడింది అన్నారు. గావులు కానీ గేదెలు కానీ కట్టేసి ఉంచుతాం, అది ఏం చెయ్యం ఉంటుంది. అయినా సరే పాశం చేత బంధించడం, పాశం అంటే త్రాగుతో బంధిస్తాం. మరి మనం కూడా పాశంతో బంధించబడము. నా పాశ్యం, నా పిల్లలు, నా తండ్రి, నా తల్లి, మనం కూడా పశువులు. అందుకే స్వామివారు ఈశ్వరుడు పట్టుబడి అన్నారు. స్వామివారి ఈశ్వరుడు పట్టుబడి పశువులకు అధికం. పశువులు అక్కడ అంటే మామూలుగానే అవి పశువులు, కృష్టి అంటే కూడా పశువులే ఉంది. అందువల్ల మనం 2 కాళ్ళ పశువు, 4 కాళ్ళ పశువు. ఈ పాశం అయితే ఏదైతే ఉందో అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. పొరుగు తప్పులు వేస్తే ఈ బంధం చేతనం గణించకుండా ఉండకూడదు. అలాగే ఎవరు తప్పు చేసినా సరే నా భార్య కానీ, నా పిల్ల, నా కూతురు, నా తల్లి తప్పు చేసినప్పుడు ఆ పాశం చేత మనం ఏం చేయలేకపోతుంది. కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. లేదా తప్పులో పట్టించినందువల్ల ఈ అమ్మకాన్ని నిర్మాణం చేయడం వల్ల ఆ ప్రకృతాన్ని నశింపజేస్తుంది. అంటే బంధాలు బంధువుల్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. తప్పు చేస్తే ఎవరైనా గర్తించాలి. ఇక్కడ ఈ రాష్ట్రాలు తప్పు చేశారు కాబట్టి అమ్మవారు ఆ విష్ణుమూర్తి అనుగ్రహించేది విష్ణుమూర్తి యుద్ధం చేసి అమ్మవారు ఆ యొక్క మందుగా రాష్ట్రాన్ని